బండి సంజయ్ ముఖ్యంగా మా కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీ ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం. ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్. మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మానేరు కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశ్యామలమైంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా, లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా, ఒక తప్పుడు ఆరోపణతో ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండా, లేకుంటే తనకు అవగాహన లేకనే, ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా, కానీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోవద్దు, కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, గోదావరి జలాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రెక్టిఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది. మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నైతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడినారు. దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నిన్న ఒకటి సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్కు కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. ఏదైతే నిన్న మన బండి సంజయ్ సిడబ్ల్యూసి లెటర్ బహిర్గతం చేసిండ్రో, అందులో అంశాలను క్రోడీకరించిండో, అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్టు కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిను, దానికి కారణం ఏంది అని చెప్పారు. ఇది ప్రజలకు వాస్తవం చెప్పేందంటే ఎస్, తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. కానీ అందులో అప్పటికే 63 టీఎంసీల నీటిను అలాట్ చేశాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు. As evidence from the detailed water availability studies carried out project authority and this office in last few years, the net water available at the barrage location is about 165 TMC అని ఇక్కడికే చదివిండు ఇచ్చిండు. కానీ దాంతో ఫర్దర్ చదవాలి. at 75% dependable which includes preserved surplus from the share of upper states. That is assuming the utilization of the upper side states limited to 75% availability of 63 TMC. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం 160 టీఎంసీ వస్తుంది. కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన 63 టీఎంసీ కేటాయించేసినాం మేము. కాబట్టి ఇక మీకు ఉండేది 102 టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు. దట్టు ఒక కండిషన్ పెట్టారు. ఏమని? ఆ 102 టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు 148 మీటర్లు గిట్ట తగ్గిమంటుంది డిమాండ్, 158 మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ 102 టీఎంసీలు వస్తాయి. కానీ 150 టీఎంసీ మేము ఒప్పుకోము, దాన్ని 148 తగ్గిమని చెప్పి 140 తగ్గితే అక్కడ ఉన్న స్టోరేజ్ 44 వస్తుంది.
మరి 44 టీఎంసీలు కావన్నా, మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ 42 టీఎంసీలు మాకెందుకు, ఇవి ఉన్న 102 అవైలబిలిటీ మాకెందుకు, కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసి. ఈ సిడబ్ల్యూసి ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డకు మేము మార్చడం జరిగింది. ఇది క్లియర్. ఇది మీరిచ్చిన బండి సంజయ్ గారు మీరిచ్చిన సిడబ్ల్యూసి రిపోర్టునే మళ్ళీ మీకే పంపిస్తున్నాం. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు, అండర్లైన్ కూడా చేసిండ్రు. అనేది 10, 11, 12లో క్లియర్ రాసిండ్రు. ఇలా 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు కేటాయించినాము, మిగతాది 102 టీఎంసీలు ఉంటుంది. అది కూడా 188 మీరు ఎత్తులో కడితేనే ఉంటుంది, కానీ మేము 158కి అనుమతి ఇవ్వము, 148కి అనుమతి ఇస్తాం. కాబట్టి 148 మీటర్ల ఎత్తు ఉంటే అది 44 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. లక్షలాది ఎకరాలు వండాలంటే 44 టీఎంసీ సరిపోదు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలు కావాలని చెప్పి మేడిగడ్డకు పంపడం జరిగింది. సో మీరు ఎక్కడైతే మొదటి పాయింట్ తుమ్మడి హట్టివ దగ్గర 120 టీఎంసీ నీటి లభ్యతుంది అనేది, ఇది మళ్ళొక్కసారి మీరు ఎక్కడ రివీల్ చేయకండి. ఇది తప్పుడు సమాచారం యాజ్ పర్ ద సిడబ్ల్యూసి కండిషన్ ప్రకారం. ఇంకొక ఆరోపణ చేశారు, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు 1,20,000 కోట్లు ఆయన అంటుండ్రు బండి సంజయ్ గారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఈరోజు నీటి వినియోగము 160 టీఎంసీలు ఉన్నది. మేడిగడ్డ కట్టడం వలన 240 టీఎంసీల నీళ్లు పెరగడం వలన నేనే సివిల్ సప్లై మంత్రిగా భూమికి భారమైనంత పంటను కూడా పంజాబ్ కన్నా ఎక్కువ పంట పండించి పంజాబ్ కన్నా ఎక్కువ ఈరోజు దేశానికి మనం బియ్యం పంపిన చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా పండించే విధంగా భూమికి బరవైనంత పంట పండింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో. ఇందుకోసం అంటే ఈరోజు మేడిగడ్డ కాడ మనం బ్యారేజ్ కట్టడం వలన, తద్వారా మిడ్మానేరు, ఎల్ఎండి ఇవన్నీ నింపడం వలన భూమికి బరవైనంత పంట పండింది. కాబట్టి ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా ఉన్నది. మరి ఈరోజు దాన్ని 1,20,000కు పెంచినవు అని చెప్తున్నాం. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగింది. పంపింగ్ సామర్థ్యము 1 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెరిగింది. ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంతో ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఇవన్నీ కలుపుకున్న కూడా దేనికోసము, అతలో ఉన్న సబ్స్టేషన్లు, 3 బ్యారేజీలు, ఇవన్నీ కలిపితే కూడా 1,00,000 కోట్లు దాటలేదు. 1,20,000 కోట్ల ఈరోజు స్కామ్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మళ్ళీ బండి సంజయ్ క్రోడీకరించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కూడా వ్యాట్, ట్యాక్సులు అన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, అవన్నీ కలుపుకున్న కూడా ఈరోజు భారతదేశంలో ఏ పెద్ద ప్రాజెక్టు కన్నా ఎక్కువ కాలేదు. కాబట్టి ఇది కూడా మీరు ఇంకొకసారి మీద ఎక్కువ అయిందని అనకండి. ఇది బయట కన్నా 38,000 కోట్లతో స్టార్ట్ అయ్యేది 1,20,000 కోట్లు అనేది తప్పుడు సమాచారం. మరొకసారి రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో ఎక్కడ మాట్లాడకండి. దానికి సంబంధించిన అనెక్జరుడంగా మీరు ఏదైతే మీరు మాట్లాడినరో, జనరల్గా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా దాన్ని ఒక 2-3 సంవత్సరాల వరకు అది ఒక ఎస్కలేషన్ అవుతూ ఉంటుంది. ఇది కొత్త గాలే, ఇది కొత్తగా అంటలేను. మీరు నాగార్జున సాగర్ తీసుకోండి, 9.7 రెట్లు పెరిగింది. మొన్న దేవాదులు చూడండి 2.9. ఎస్కలేషన్ అనేది ఇయర్కు మారుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూసుకొని లేదు స్కామ్ అని రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడనేది, మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నది. మీరు ఇప్పుడు ఒక నిమిషంలో ఫోన్ చేస్తే మీకు రిపోర్ట్స్ మొత్తం వస్తాయి, పార్లమెంటు ప్రొసీజర్స్ వస్తాయి, పార్లమెంట్లో జరిగిన చర్చ మొత్తం కూడా వస్తాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకొని మాట్లాడితే ఈరోజు చాలా బాగుంటుంది. కానీ మీరు ఒక కార్యకర్తగా మాట్లాడినరు, సెంట్రల్ మినిస్టర్గా మాట్లాడలేదు. కాబట్టి అది చాలా బాధాకరంగా ఉన్నది. విత్ ఎవిడెన్స్ నేను మీకు ఇస్తున్నా, ఈ ఎవిడెన్స్ కూడా మీకు పంపిస్తా. దీన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను మన 3వ పాయింట్ తన మాట్లాడింది, కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎంగా మారిపోయింది అంటుంది. ఇది ఎవరు మాట్లాడింది? ఇది కేవలము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే మీరు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం డిపిఆర్ 80,190 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం 94,000 కోట్ల రూపాయలు. దీనికి ఎక్కడ ఏటీఎం ఉన్నది? ఈరోజు ఇక్కడ జరిగింది. వాస్తవం ఇదే అయితే 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 1,20,000 కోట్లు అవినీతి జరిగిండ్రు. నేను ఒకటే వస్తున్నా, 22/7/2021 అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇదే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసిండు. ఏమని వేసిండు? ఇదే సార్ ఏటీఎంగా మారిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం ఏమైంది,
దీని గురించి మీరు సెంట్రల్ విజిలెన్స్ పెట్టుకొని మీరు దాన్ని ఎంక్వైరీ చేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వమని చెప్తే డైరెక్ట్ ఆ రోజు క్వశ్చన్ వేస్తే ఆ రోజు కూడా 22/7/21 శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసారు. ఈ యొక్క అవినీతి జరిగిందా, మేడిగడ్డ బ్యారేజ్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, మీ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా అంటే క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా ఇంత కూడా అవినీతి జరగలేదని చెప్పి ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద జలశక్తి అండ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు శ్రీ విశ్వేశ్వరుడు గారు ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం మరి ప్రధానమంత్రి మోడీ గారే కదా, ఆ పార్లమెంట్ నడిపేది కూడా మోదీ ప్రభుత్వం వాళ్ళే, ఎన్డీ ప్రభుత్వం కదా, అందరం మేము మ్యాన్పేట్ చేసినామా? మరి ఈరోజు పార్లమెంట్లో అడిగిన ఆన్సర్ కూడా మీరు మళ్ళా అవినీతి జరిగిందంటే మరి దీనికి ఇది అవగాహన ఉన్నట్ట మీకు లేనట్ట? కాబట్టి యాజ్ ఇన్ఫార్మ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ నో ఇన్స్టెన్స్ ఆఫ్ కరప్షన్ హ్యావ్ కమ్ టు ఇట్స్ నోటీస్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్స్. అంటే ఏంది, ఈ ప్రాజెక్ట్లో ఎక్కడ అవినీతి అనేది మాకు అనరాలేదు కాబట్టి అలాంటి ఆరోపణ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ గారు ఇది 22/7/2021 నాడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు బహుశా మీరు అందులో ఉన్నట్టు ఎంపీగా మీరు ఉన్నారు, మీరు ఇన్నుంటారు, మరి ఉన్నా కూడా మేము ఇంకా అవినీతి జరుగుతుందంటే ఇది మేము నిదర్శనంగా భావిస్తున్నాము. ఇంకోటి ఇవన్నీ కల్పితాలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మీరు రిపీటెడ్గా మాట్లాడుతుండ్రు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తే బీజేపీ పరువు పోయేది, ఎస్ కరెక్టే. మరి మీరు పోలవరంకి ఇప్పించారు కదా, మీ ఒకటి పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదా తీసుకురాలి. మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఏమైంది జాతీయ? స్టార్టింగ్లోనే డయాఫ్రామ్ మొత్తం కొట్టుకపోయింది. మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరంగా డ్యామ్కు ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరు అన్నారా కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని, మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇప్పించారు, ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరి ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈరోజు తెలంగాణ గడ్డ మీద బట్టి తెలంగాణ నిధులు తెలియ మీరు ఇప్పించినట్టు ఈరోజు ఇంకోటి ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరా అని చెప్పిండ్రు. బండి సంజయ్ గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నిజంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వారు ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా? ఆరోపణ చేస్తే మళ్ళీ నేను ప్రెస్ మీట్ కూడా రాను. నేను క్లియర్గా ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా అలాంటి ఆరోపణ చేయలేదు. కాళేశ్వరము పనికొచ్చేదే, కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోమని చెప్పింది తప్ప కానీ ఏ రోజు కూడా మనకు కాళేశ్వరం పనికిరాని చెప్పలేదు. ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకెళ్ళరు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రూవ్ చేయాలని గుణంగా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో మరమ్మత్తు చేపట్టండి, కానీ ఇట్స్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి మీరు గింత అంటున్నారు కదా, మేడిగడ్డలో ఒక్క పిల్లర్ గుంగిపోతేనే బొచ్చలంతా గుద్దుకుంటా ఏదో అవినీతి జరిగిందంటున్నారు కదా మీరు. మరి మీ కళ్ళ ముందు జరుగుతుంది. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కుప్ప ఊలిపోయింది. ఇదే సెంటర్లో మీరున్నారు, 2 మంత్రులు సెంట్రల్ మినిస్టర్ మీరే ఉన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి కూలిపోతే 8 మంది చచ్చిపోతే ఒక్కడు రాడు, ఎన్డీఎస్ఏ రాదు, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు. మీరిద్దరు మాట్లాడారు, ఎంక్వైరీ అయ్యారు అంటే అది అది ఆ స్కామ్ కూలిపోతే దాని మీద ఎంక్వైరీ లేదు, ఏం లేదు, బొచ్చలు గుద్దుకుండా లేదు, ఎన్డీఎస్ఏ రాదు, విజిలెన్స్ రాదు, ఘోష్ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు. అంటే మీరిద్దరు కలిసే పని చెప్తున్నట్టుగా ఇక్కడ. ఇంకోటి ఖమ్మం జిల్లాలో పెద్దవాకు మొత్తానికి కొట్టుకపోయింది, మొన్న కొట్టుకపోయింది, ఒక్క స్టేట్మెంట్ రాదు మీది, దాని ఎంక్వైరీ రాదు, మీరు విజిట్ పోసే పరిస్థితి లేదు. సుంకిశాల మొత్తం కుప్ప కూలిపోయింది, సుంకిశాల, దాని మీద ఒక్క వాడు రాదు మీది, ఒక్కవాడు. ఇటు అరవింద్ అదే మాట్లాడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు, ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతుంటారు. మరి ఇవెందుకో మాట్లాడతలేదు, ఇది మీరు కనబడతలేదు మీకు. ఇది బండి సంజయ్ గారు మీరు ఒక తెలంగాణకే మంత్రి కాదు, ఆంధ్ర కూడా మంత్రి మీరు. మరి ఇవి కూడా మీరు మాట్లాడాలి కదా. నెంబర్ 2, పాలమూరు పథకం వట్టంలో పంప్ హౌస్ మొత్తం ఊలిపోయింది, మొన్న కళ్ళ ముందు కనబడ్డది, దాని మీద మాట్లాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడేటివే కదా. దీనికి ఎన్డీఎస్ఏ ఇప్పుడు రాదు, వాళ్ళ ఫ్లైట్ టికెట్ దొరకదో, లేకుంటే తెలంగాణ దారి తెలియదు వీళ్ళందరికీ.
ఎక్కడుందో. కాబట్టి బీజేపీ ఉన్న కాంగ్రెస్ ఈ తెలంగాణలో బలంగా నాటకపోయింది మైత్రబంధం. సో ఇంకోటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టినాడు. ఇది ఎంత మూర్ఖత్వపు ఆలోచన అంటే, పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ? 10 సంవత్సరాలు మీరేగా కేంద్రంలో ఉన్నారు. కళ్ళకు కడగకుండా ఇంత పెద్ద బ్యారేజ్ కడతారా? మాకు పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పర్మిషన్ కడతామా? కాళేశ్వరం ప్రాజెక్టు స్టేటస్ ఆఫ్ క్లియరెన్స్ క్లియర్గా హైడ్రాలజిక్ క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ పర్మిషన్ ఇచ్చిందిగో మీకు పంపిస్తా బండి సంజయ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదే హరీష్ రావు గారు కేసీఆర్ ఆదేశంతో మహారాష్ట్రలో 10 రోజులు కూర్చొని మహారాష్ట్ర ప్రభుత్వం నొప్పి చూడంగా ఈరోజు మనకు పర్మిషన్ తీసుకొచ్చి మేడిగడ్డ కట్టిండ్రు. కేంద్రం నుంచి మనకు పర్మిషన్లు వచ్చినాయి, వస్తేనే మేడిగడ్డ కట్టినాం. ఇది చిన్న కలవట్ట కట్టేందుకు పర్మిషన్ లేకుండా. పర్మిషన్ లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? పర్మిషన్ లేకుండా ఇష్టంగా ప్రాజెక్టు కట్టారంటే మరి ఈ పర్మిషన్ కాపీ ఏంది? కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా మీరు ఒక మంత్రిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పక్కకు పెట్టి మీరు మాట్లాడి కరెక్ట్గా ఇవన్నిటిని మీరు రెక్టిఫై చేసుకోవాలి. మీ పోరాటం అంతా మా మీద కాదు, మీ పోరాటం అంతా ఇప్పుడు ఏదైతే మీకు డ్యామేజ్ అయినా అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మేము చాలా సంతోషపడే వాళ్ళము. ఇక తర్వాత చివరిగా కాళేశ్వరంలో నీళ్లు రాలేదు, పంట దిగుబడి పెరగలేదు. నేనే మంత్రి, మీరు ఎంపీ. మండే టెండర్లో కూడా మత్తళ్ళు దునికినాయి. ఎల్ఎండి కానీ, మిడ్ మానేరు కానీ, అప్పర్ మానేరు కానీ భూమికి బరువంత పంట వంటి కలవట్లు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇన్ని 40-50 సంవత్సరాలు నీళ్లు రాలే కదా, మరి ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు? వర్షాలు పడ్డాయా? ఇది కేవలము మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందీల నుంచి, మేడారం నుంచి డైరెక్ట్ రామడుగు నుంచి మిడ్మానేరు దాకా నీళ్ళు వస్తే ఆ యొక్క ఎండ్రూట్ మొత్తం కూడా ప్రజలు కాలువలు నింపించుకొని, చెరువులు నింపించుకొని సంతోషపడ్డారు. మేమందరం సజీవ సాక్ష్యాలు కదా, మేమందరం చూసినాం. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసుడు. నేను ఒక్కటి చెప్తున్నా క్లియర్గా, ఇప్పటికీ బండి సంజయ్ ఒకటి క్లియర్ డిమాండ్ చేయండి. గోదావరి నీళ్లు ఎక్కడ ఆగకుండా ఆంధ్రాకు పోయేటి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన కాళేశ్వరం నీళ్లు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం గ్రౌండ్ పెరిగింది. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వలన గత 50 సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి. అంటే మీ ఆలోచన ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయొద్దు, ఆంధ్రాకు సజావుగా నీళ్ళు పోవాలన్నట్టే కదా, అంతే కదా. ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ కూడా నీళ్ళు ఆగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా. అంటే ఆంధ్రాకు నీళ్ళు ఓనిస్తున్నారా మీరు అందరు కలిసి? అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ నీళ్ళు పోతారా? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా వెంటనే నిజంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారిని చొరవ తీసుకొని మీది కాదు మాట్లాడేది, మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లు ఆపండి, నీళ్లు అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వమని చెప్పి ఈ డిమాండ్ చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడేవారు. ఇప్పటికే క్రాప్ తగ్గుతూ వచ్చింది, గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతూ వచ్చేసింది. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేసీఆర్ చేసిన దాని మీద భూతద్దం పెట్టుడు కాదు. ఈరోజు నీళ్లు మొత్తం గోదావరి నుంచి నీళ్లు మేడిగడ్డ అక్కడ ఆగకుండా చక్కగా ఆంధ్ర ప్రాంతం పోతున్నాయి. అక్కడ ఆ నీళ్లు వాడుకుంటారు కాబట్టి మన నీళ్లు మేము వాడుకుంటే కేసీఆర్ గారు 40-50 సంవత్సరాలు ఈ నీటి దోపిడి ఉందని చెప్పే మేడిగడ్డ అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్లు లిఫ్ట్ చేసిండ్రు. నేను కూడా 2009 ఎమ్మెల్యే ఉన్నా. ఆరుదూడంగా చేవెళ్ళ ప్రాజెక్టు ఏమైంది? ఒక్క రోజన్న ఒక అసలు డీపీఆర్ అన్న తయారైందా తమిళహెట్టి కాడ? అదే 50 సంవత్సరాలు ఇంకుంటూ వచ్చినా మళ్ళీ ఇంటుండే. కానీ కేసీఆర్ 3 సంవత్సరాల ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేసిండ్రు. మీ ఏడుపంతా ఆయన మీదే కాదు, ఈరోజు నీళ్లు పోతున్నాయి కిందికి, ఆ నీళ్లను ఆపి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ భూతద్దం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూసుకొని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ప్రజలకు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడవలసింది మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడి ఏదైతే కుప్పగూలిపినో ఇవన్నీ మేము చెప్పినాయో వీటి మీద ఎంక్వైరీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తెప్పించుకోర్రి, ఖమ్మంలో కానివ్వండి ఇవన్నింటి ఖమ్మం రిపోర్ట్ తెప్పించుకోర్రి, దాని మీద ఎంక్వైరీ అండి. దాంతోపాటు ఈరోజు మేడిగడ్డ కాడ నీళ్ళు అరెస్ట్ చేసి తెలంగాణ నీళ్ళు ఇవ్వండి, లేకుంటే ఆ గోదావరి నుంచి కిందికి వెళ్ళి సముద్ర పాలవుతున్నాయి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ ఒక కేంద్ర మంత్రిగా అని చెప్పేసి మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు.
గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు సవివరంగా వివరించారు. నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్లో ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ పైన పత్రికా విలేకరులతో మాట్లాడిన విషయాలపైన చాలా సుదీర్ఘంగా చాలా విషయాలు చెప్పారు. క్లుప్తంగా నేను 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. బండి సంజయ్ గారికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం, అదేవిధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడవచ్చు, కానీ అది కూడా చేయరు. కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినా అని అనుకుంటాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఇదివరకు ప్రాణహిత చెవెళ్ళ పేరిట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రకటన చేశారు. చేసి జీవో నెంబర్ 124 ద్వారా 16 మే 2007 నాడు 17,875 కోట్లుతోని జీవో ఇష్యూ చేశారు. కేవలం 19 నెలల్లో పట్టినే జీవో నెంబర్ 238 ద్వారా 38,500 పెంచారు. పనులు ప్రారంభం కాలేదు. ఒక జీవో 17,000కి ఇచ్చారు. కేవలము 19 నెలల్లో పట్టిన దాన్ని మోర్ దెన్ డబుల్ 38,500 కోట్లకు చేసిండ్రు. చేసి 7 లింకులు 28 ప్యాకేజీలతోని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే టెండర్ పిలిచిండ్రు. దాన్ని మళ్ళా 40,300 కోట్లను సవరించి మళ్ళీ డిపిఆర్ సబ్మిట్ చేశారు. పనులు ప్రారంభం కాకముందే 17,000 కోట్లు అన్నారు. దాన్ని 40,000 కోట్లతోని డిపిఆర్ చేసి ఢిల్లీకి పంపించారు రాజశేఖర రెడ్డి గారు. సరే, దురదృష్టవశాత్తు చనిపోయారు. తర్వాత వచ్చిన 2 ముఖ్యమంత్రులు మళ్ళీ దాన్ని సవరిస్తూ పోయినరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారే సవరించిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ సవరణ 17,000 కోట్లతో మొదలై పనులు ప్రారంభం కాకముందే 40,500 కోట్లతో డిపిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది ఢిల్లీకి. తర్వాత తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే చివరి భాగా నుండి ప్రారంభం చేసిండ్రు పనులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 7,800 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాదాపు తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుండానే, బ్యారేజ్ గురించి ప్రయత్నం చేయకుండానే అక్కడ దాకా పోయినరు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, మహారాష్ట్రలో 3 ముఖ్యమంత్రులు మారినరు. విలాస్రావు దేశ్ముఖ్ గారు మొదలు, తర్వాత అశోక్ చౌహాన్ గారు, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారు, 3 ముఖ్యమంత్రులు మహారాష్ట్రలో, 3 ముఖ్యమంత్రులు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషే గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ 3, ఇక్కడ 3 కాంగ్రెస్ వాళ్ళే. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ వాళ్ళే. పనులు ప్రారంభం కాలేదు తుమ్మడిహట్టి దగ్గర. కాకపోగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఏం రాస్తాడు, నువ్వు 152 మీటర్ల దగ్గర మీకు కట్టనిచ్చేది లేదు, నువ్వేమైనా పనులు ప్రారంభిస్తే ఆ నష్టం నువ్వే భరించాలి, మాకు సంబంధం లేదు, మీకు కట్టనివ్వము అని చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రికి రాసిన లేఖలు ఇవన్నీ చరిత్ర. మిస్టర్ బండి సంజయ్, నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది. ఢిల్లీలో మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు, ఇద్దరున్నారు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళు 3 అక్కడ ఒకళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి క్యాబినెట్లో 2 ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు?
తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టుబండి సంజయ్ 152 మీటర్స్తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. ఇంకో మీ ఇద్దరం కరిమారి, వీరు కొత్త జిల్లా జగిత్యాల, ఇంకా మావాడు రాష్ట్రానికి మొత్తం ఎమ్మెల్సీ గారు ఏమో బ్రహ్మరథం పడదాం కదా. 152 మీటర్ల దగ్గర తుమ్మడిహట్టి దగ్గర ఫడ్నవీస్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తానండి, ఇంకా తర్వాతనే నేను మాట్లాడతాను. 2 months. ఎందుకంటే ఢిల్లీలో మీకు మంచి గవర్నర్ బంగ్లాల కేంద్ర మంత్రులకు ఒక క్వార్టర్ ఉంటుంది. ఫడ్నవీస్కి దగ్గరనే ఆడ పోయి 2-3 రోజులు కూర్చొని రేపంచెలు మంచిగా పోయి అక్కడ కూర్చొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మొన్న అంటాడు తుమ్మడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఉంటాడు. చేయొచ్చు కావచ్చు, అంటే భూమిని కూడా సృష్టించినప్పుడు బెండి చేస్తాడా భూమిని, లేకపోతే దాన్ని మొత్తం ఇట్లా చేస్తాడా? మరి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ప్రారంభం చేయండి. తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్లతోనే 158 152 అనుకుంటా, 152 148 వాళ్ళు పర్మిషన్ ఇస్తా అంటారు. 148 దగ్గర ఇస్తే ఆడ ఏం సుక్క నీళ్ళు ఉండవు. ఇంకా ఇదే బండి సంజయ్ గారు, ఇంకా పెద్ద చర్చ వద్దు. నౌ యు ఆర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అలాంగ్ విత్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం, ఢిల్లీలో మోడీ గారు ఇచ్చి ఇంకా పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయి లేదని మాట్లాడతాను కాబట్టి బాధ ఎందుకు పాపం, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకరా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి, నిన్న ఒకటి మాట్లాడుతాడు బండి సంజయ్ గారు 38,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము ఆంధ్రప్రదేశ్కి అని ఏదో స్టేట్మెంట్ చదివినా. మరి తెలంగాణకి ఎంత ఉంటుంది అంత, దాన్ని డిపిఆర్ చేపియండి, తప్పు లేదు. తుమ్మడిహట్టి దగ్గర కూడా కేసీఆర్ గారు కూడా కడతాం అనుకున్నాం. దేనికోసమో ఆ ఉన్న వాటర్ని ఎక్కడి వరకు తీసుకురావాలో అక్కడ వరకు కడతాం అనుకున్నాం మేము. తుమ్మడిహట్టి డెఫినెట్గా మన అక్కడ కట్టుకోవాల్సిందే. ఇంకా ఇక్కడికి ఎందుకు మార్చినావు అని నేను ప్రశ్నిస్తా కాబట్టి నేను చెప్తా క్లుప్తంగా. ఇంకా మా శ్రవణ్ గారు మాట్లాడాలి. ఎందుకు కట్టినామంటే చాలామంది తెలుసు, కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రాణహిత తుమ్మడిహట్టి దగ్గర ప్రారంభమై గోదావరి నదిలో కలిసే కాళేశ్వరం దగ్గర కలిసేసరికి 116 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది తెలంగాణలో. తుమ్మడిహట్టి మీద దాని పేరు వారదా నది, పెనుగంగ, వెనుగంగ 3 కలిస్తే అది ప్రాణహిత పేరుతోని మళ్ళా మన కౌటాల కంచెలు కిందికి వచ్చి గోదావరిలో కలిసేది 116 కిలోమీటర్లు. ఈ 116 కిలోమీటర్లు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆసిఫాబాదు, కుమరంభీము, అదేవిధంగా మంచిర్యాల జిల్లా, ఈ 2 దాంట్లోకెళ్ళి ప్రయాణం చేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఎన్ని వాగులు కలుస్తాయి నేను చెప్తా. మన తెలంగాణ వైపు నుండి పెదవాగు, ఎర్రవాగు, వట్టివాగు, నీల్వాయ్, గుల్లవాగు, చెరిమెలవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగు, ఇంకా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపు నుండి దండకారణ్యం, ఆబూజ్మడ్, ఆ ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చి మహారాష్ట్ర నుంచి వెళ్ళి గడిచోళ్ళ నుంచి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది. చనంకేరి, మత్తాపూర్, అహీరి, ఆటంపల్లి, కోల్పిల్లి, వాత్రాల్, లంకచెన్ను, పోచంపల్లి, వియ్యంపల్లి, మేడారం, కృష్ణాపూర్, పెంటిపాక, తుమ్మనూరు, ఆపేట, వడదాం, కుట్టుపల్లి వాగులు ఇవన్నీ వచ్చి కలుస్తాయి. ఇన్ని వాగులు వచ్చి కలిస్తే ఎన్ని నీళ్ళు తెలుస్తాయండి? 120 టీఎంసీల నీళ్లు మన తెలంగాణలో ప్రాణహితల నీళ్ళు వస్తాయి. కేసీఆర్ గారు ఎందుకు కట్టినరు?
ఎందుకు కట్టిందంటే గిందు కోసం. రేపు పొద్దున వారధ పైన కానీ పెనుగంగ పైన కానీ వెనుగంగ పైన కూడా ఇంతకుముందు మన గంగుల గారు చెప్పినట్టు 63 టీఎంసీలు వాళ్ళకు కేటాయించారు. అవి కట్టుకుంటే కూడా ఈడ మనకు నీళ్ళు ఆపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు మేడిగడ్డ రీడిజైన్ చేశారు. ఎందుకంటే మేమందరం ఉన్నాం అప్పుడు. వ్యాప్ కోసోడు ఇచ్చిండు. ఢిల్లీలో సిడబ్ల్యూసి ఆఫీస్కి 100 సార్లు పోయినాం, 100 సార్లు తిరిగినాం మేము ఢిల్లీలో. ఇవన్నీ పేర్లన్నీ అప్పుడు రాసుకున్నాం మేము. 120 టీఎంసీ నీళ్లు ఇంకో ఈ 116 కిలోమీటర్ల లోపట్నే వస్తాయి. ఇంకా ఎంతటే అష్యూర్డ్ జీవితాంతం ఉంటాయి నీళ్లు. అబుజ్మడ్ ఏరియా, ఛత్తీస్గఢ్ ఏరియాలో ఆడ మనుషులు జీవించారడ. కొన్ని లక్షల ఎకరాలు అడవి, పడ్డపు సుక్క ప్రతి ఒక్కటి వచ్చి దీంట్లో పడతాయి. తుమ్మిడిహట్టి దగ్గరనే కట్టి ఈ మేడారం ఇవన్నీ కట్టకపోతే, మేడిగడ్డ కట్టకపోతే నీళ్ళన్నీ పోయి సముద్రాలు పాలవు. ఎందుకు కట్టినాం అక్కడ? తుమ్మిడిహట్టి కూడా కట్టాలనుకున్నాం. అది కేవలం ఆ ఆదిలాబాద్ జిల్లా వరకు ఆ నీళ్లను ఉపయోగించుకుంటే శస్యశ్యామలం అవుతుంది. ఏమన్నా ఇప్పుడు కట్టు, తప్పేం లేదు. 2 దిక్కంచెలు వస్తాయి నీళ్లు, పుష్కలంగా వస్తాయి. కాబట్టి నా డిమాండ్ బండి సంజయ్ గారిని, మీరు వెంటనే మీ పార్టీ కేంద్రంలో ఉన్నది, మోడీ గారు ప్రధానమంత్రి, మీ పార్టీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ నుండి మీరు 2 మంత్రులు, టోటల్గా 8 మంది ఎంపీలు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను, మీరు వెళ్ళి 2 మాసాలు టైం ఇస్తున్నాం మా పార్టీ తరఫున. మీరు పోయి అడిగిరండి, పర్మిషన్ తీసుకురండి, కట్టండి, జాతీయ హోదా తీసుకురండి. మా పార్టీకి అభివృద్ధి ఆకాంక్ష, మాకు రాజ్యాధికారం ఆకాంక్ష కాదు. తీసుకొస్తామని తెలంగాణ చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. అభివృద్ధి చేస్తామని చెప్పినాము, అభివృద్ధి చేసి చూపించినాం. ఇలా మీ అదృష్టం, ఇలా కేంద్రంలో అధికారం ఉన్నారు, మహారాష్ట్రలో అధికారం ఉన్నారు. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు గెలిచినారు, 2 మంత్రులు అయినరు. కాబట్టి తీసుకురండి, తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. నేను ఈ ఛాలెంజ్గా అనడం లేదు, ప్రయత్నం చేయండి. మేము తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అన్నాడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. తెచ్చి చూపించినాం. ఇవాళ అదే చెప్తున్నా, కమాన్, ఓ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయండి, తీసుకురండి. ఎట్లా మాట్లాడతామండి నువ్వు? కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ ఇజ్జదా ఏమన్నాడు? ఇజ్జత్ పోతుంది అంటావు. ఇలా పోలవరం కొట్టుకపోయింది కదా డయాఫ్రామ్. మరి మీ కేంద్రం ఇంజనీర్స్ ఉంటారా? మీరే డబ్బులు ఇచ్చిండ్రు, వాష్ అవుట్ మొత్తం కొట్టుకపోయింది. అప్పుడప్పుడు మేము అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడాము. యాక్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉండదు కొన్ని సందర్భాల్లో పట. నేను మొన్న కూడా ఎక్కడో చెప్పినాను, మిడ్ మానేర్ ఆ రోజు కొట్టకపోతే గంగుల కమలాకర్ గారు, ఈటా రాజేందర్ గారు, మేమందరం పేట నిలబడ్డాం. మేము ఈ రాజగోపాల్ రెడ్డిను కోమటిరెడ్డి బ్రదర్స్ మేము ఒక మాట అనలేదు. ఎందుకు అనలేదంటే యాక్ట్ ఆఫ్ గాడ్. ఆ సిరిసిల్లలో విపరీతమైన వర్ష, అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ వచ్చింది, 3 అవర్స్. ఆ నీళ్ళు వచ్చినపోయింది, మళ్ళీ రిపేర్ చేయించడం, మళ్ళీ నీళ్ళు ఇచ్చినాం. ఎప్పుడు మేము పొలిటికల్ యాంగిల్ చూడలేదాన్ని. కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా దాని మీద? కేటీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా? ఎన్డీఏసీ వచ్చిందా? మొత్తం వాష్ అవుట్ అయింది వాళ్ళు కట్టింది. ఎందుకు కారణం? యాక్ట్ ఆఫ్ గాడ్. మీద అప్పర్ మానేర్ రీజియన్ విపరీతమైన వర్షం పడ్డది, 3 గంటలు. నేచురల్ కెలామిటీ, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మా లీగల్ లాంగ్వేజ్లో. కాబట్టి మళ్ళీ చివరిగా బండి సంజయ్ గారు మంచిగా ముంబైకి పోండి, ఫడ్నవీస్ గారి దగ్గర కూర్చోండి, 152 మీటర్స్కి పర్మిషన్ తీసుకురండి, తుమ్మిడిహట్టికి నేషనల్ స్టేటస్ పట్టుకురండి, తుమ్మిడిహట్టి టు మన ఎల్లంపల్లి వరకు. మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారికి పాపం పైసలు లేవు కాబట్టి ప్రయత్నం చేయండి, మంచిది. థ్యాంక్ యూ.
మీడియా మిత్రులకు నమస్కారం. చాలా వివరంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి ఒక రీతిలో మా గౌరవనీయ మాజీ మంత్రివర్యులు కంగుల కమలాకర్ గారు మాట్లాడినారు. అదేవిధంగా మా వినోదన్న అయితే ఓ పెద్ద ఛాలెంజే ముందు పెట్టిండు. మరి వాళ్ళు నిద్రపోరో తెలియదు. ఇది ఎక్కడ కొత్త పంచాయతీ పెట్టిండు, నేనేదో విమర్శిస్తాను ప్రాజెక్ట్ కట్టమంటాడా అని చెప్పని, కొత్త ప్రాజెక్ట్ కట్టమంటాడా అని చెప్పని ఛాలెంజ్ పెట్టిండు వినోదన్న. మరి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూద్దాం. దాంతోపాటు ఓ 2-3 విషయాలు నేను మీడియా ద్వారా ప్రజలందరికీ పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. నిన్న భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు వికసిత సంకల్ప సభ, వికసిత భారత్ సంకల్ప సభ, సంథింగ్ లైక్ దట్, భారత వికసిత సంకల్ప సభ, ఒక పెద్ద సభను ఆయన ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆర్గనైజ్ చేసుకొని దాంట్లో మాజీ గవర్నర్ గారు విద్యాసాగరరావు గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, హూస్ హూ ఆఫ్ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఆ మీటింగ్లో ఉన్నది. ఇది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకడు లేడు అందులో, బండి సంజయ్ లేడు. మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా మీటింగ్లో ఉంటుంది, ఒక్కడు మాత్రమే ఆ మీటింగ్లో లేదు, అది బండి సంజయ్ గారు. రెండోది ఇంకొక సంఘటన మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలో కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు, వారికి నోటీస్ ఇచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఆ కమిషన్ ముందు కావచ్చు, బయటకు వచ్చి టీవీ ముందు కావచ్చు, లేకపోతే వివిధ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పారు. ఇది క్యాబినెట్ అప్రూవల్తో కట్టిన ప్రాజెక్టు. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకే కాదు, తెలంగాణకే వరదాయనిగా మిగిలిపోయింది. కాళేశ్వరం వల్ల ధాన్య ఉత్పత్తి పెరిగిపోయింది, రైతుల జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పని బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకొని నేను మాట్లాడేటువంటి అంశాలను దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి రామచిలుకగా బండి సంజయ్ మారినట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు, తోలుబొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరి పడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడింది తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తా ఉన్నాను. ఒకటి, ఈటల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు పేపర్లు అన్నీ ఫ్రంట్ పేజీల న్యూస్ పెడతాయి, సగం కాలమ్స్ రాసి పడేస్తాయి. పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిల్లర డ్రామాలు ఆడినరా, మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టినరు. అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టు ఒక ప్రయత్నం. రెండవది, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిండు బండి సంజయ్ గారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే వీఆర్ రెడీ, పార్టీ ఈజ్ రెడీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలైనా పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిని లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా, ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీగా ఉన్నది. మరి ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఈటల రాజేందర్ కూడా సిబిఐ ఎంక్వైరీ వస్తాయి కదా. ఈటల రాజేందర్కు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత ఓ సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నవాడిని పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు, తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం. ఒకటి, మీటింగ్ స్పేస్ రావద్దు, మీడియాల కవరేజ్ రావద్దు, తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా. ఒకవేళ తనన్నట్టుగానే సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే, ఈటల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే, ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు. నా కుర్చీకి నేను మళ్ళీ ఆ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు, ఈటల రాజేందర్ని ఇట్లనే తప్పిస్తున్నది రెండో కుట్ర. మూడో కుట్ర ఏంటి అంటే, ఊరంతా ఒక దారి అంటే ఉలిపికట్ట ఒక దారి. తెలంగాణ అంతా అట్టుడికిపోతా ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆగమాగం అయిపోతా ఉన్నారు. ఇవాళ ఈ బరకచెర్ల అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు. మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకచెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు. ఇంకా బనకచెర్ల సంగతి ఏంటంటే, నేను అది మాట్లాడా అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరము సిబిఐ అని చెప్పని మాట్లాడు. ఏమర్థమవుతామని చెప్పండి. బనకచెర్ల మీద చర్చ రావద్దు, సిబిఐ కేసు ఈటల రాజేందర్ మీద రావాలా, బీజేపీ అధ్యక్ష పదవికి రావద్దు,
ఆ మీటింగ్ కొలాప్స్ అయినట్టుగా కనబడాలన్నట్టు ఒక చిల్లర మనస్తత్వం. ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన ఒక చిల్లర ప్రయత్నానికి రేవంత్ రెడ్డి రిమోట్ ఎత్తితే ఎగిరిపడేటువంటి ఒక తోలుబొమ్మ లెక్క, రేవంత్ రెడ్డి రామచిలుక లెక్క బండి సంజయ్ గారు నిన్న వ్యవహరించిన తీరు నాకు అనిపించింది. నిన్న ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దుడు అంటే గిట్లనే ఉంటుందేమో. గోదావరి నీళ్ళు దాగి పెరిగిండు ఆయన, కరీంనారాయణే కదా. గోదావరి నీళ్లు దాగి పెరిగినోడు గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతున్నాడంటే ఆగమేఘాల మీద పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి, అక్కడ ప్రజాప్రతినిధి ఉండి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం రేవంత్ నిద్రపోతున్నావా, ముఖ్యమంత్రివా, నువ్వు కంత్రివా, నిద్రపోతున్నావా? ఆ చంద్రబాబు నాయుడుకి నీకు ఇద్దరు దోస్తానుంటే చూసుకోరు, కానీ మా నీళ్ళంతో ఎత్తుకపోకుండా నువ్వు ఇమీడియట్గా బనకచర్ల గురించి మాట్లాడతావా, కాళేశ్వరం గురించి మాట్లాడతావా? ఇది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటిది. అది గోదావరి తల్లి ఏడుస్తారు ప్రతి సంవత్సరం, వీళ్ళు ఆరతి పీరతని ఇస్తారు అక్కడ. మరి ఎందుకు ఇస్తారో ఆరతులు? ఆ గోదావరి తల్లి ఏడుస్తూ ఉంది. అలా ఇటువంటి చెత్తగాళ్ళందరినీ కూడా మేము ఇలా ఎంపీలుగా శాసనసభ్యులుగా బీజేపీ నుంచి ఎన్నుకుంటే ఇలా గోదావరిని కూడా దొంగతనం చేస్తూ ఉంటే కనీసం దాని గురించి కూడా రక్షకు రావట్లేరు అని చెప్పని ఇవాళ గోదావరి తల్లి ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి, అక్కడ ప్రజలు ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి. ఇది నయవంచన, దగా, మోసం. మూడో విషయం ఏంటంటే మేడిగడ్డ ఇవాళ మార్బీ బ్రిడ్జ్ అహ్మదాబాద్లో కూలిపోయింది. ఇట్స్ ఆల్రెడీ రెస్టోర్డ్. మార్బీ బ్రిడ్జ్ కూలిపోయింది, ఆల్రెడీ రెస్టోర్డ్. అయోధ్యలో రామ మందిరానికి లీక్లు వచ్చినాయి, దాన్ని కూడా నీళ్లు మొత్తం గారిపోయింది. మనం చూసినాం ఓపెనింగ్ అయిన తర్వాత. ఆడేం సిబిఐ విచారణ లేదు, లేకపోతే వాటిని పడవ పెట్టలేదు. మొత్తం లక్షల ఎకరాలకు నీళ్లు అందించేసి తెలంగాణకు వరదాయినిగా మారిన ఒక ప్రాజెక్టు ఒక 2 పియర్స్లో రిపేర్కి వస్తే, క్రాక్స్ వస్తే, ఒక కరీంనగర్ మంత్రిగా ఉండి కరీంనగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉండి ఇమీడియట్గా ఆ ప్రాజెక్టును రిపేర్ చేయించి రైతులకు అందుబాటులో చేయాల్సిన కనీస సోయి లేకుండా చిల్లర మల్లరగా కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే ప్రయత్నం చేసినాడు. ఎంత సిగ్గు అనిపించింది మాట్లాడుతుంటే. నాకు అనిపించింది ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళంతా, ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళు. పోలవరం కొట్టుకపోయింది, మనందరికి ఎరికే కదా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత పోలవరం కొట్టుకపోయింది. అది కూడా అడ్డమైన కన్స్ట్రక్షనో మరి డిజైన్ లోపమో మొత్తానికి ఏదో కొట్టుకపోయింది. కొట్టుకపోయిన తర్వాత ఎవరు కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పని అడగల. ఏ ఎన్డీఎస్ఏ కూడా అక్కడికి వచ్చి పోలవరం డ్యామ్ ఎందుకు కొట్టుకపోయింది, డిజైన్ లోపమైంది, కాంట్రాక్టర్ లోపమైంది, ఎవడెవడు ఏం కమిషన్లు దొబ్బిండు అని చెప్పని ఎవడు కూడా విచారణ చేయలే. ఎందుకంటే దొందే అక్కడ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఎవడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా పోలవరంకి జాతీయ హోదా వస్తుంది, ఇప్పించింది బీజేపీ, ఇచ్చింది బీజేపీ. కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితేనట తప్పైంది అని చెప్పని ఎకసెక్కాలు ఆడుతూ ఉన్నాడు నిన్న బండి సంజయ్ గారు. న్యాయమా బండి సంజయ్ గారు? న్యాయమా? మీరు పోలవరం కొట్టుకుపోయిన దానికి జాతీయ హోదా వస్తే తప్పులేదు, కానీ కాళేశ్వరం మొత్తం తెలంగాణ రైతాంగం భవిష్యత్తు మార్చినటువంటి ఒక 2 పిల్లర్స్ మాత్రమే, 85 పియర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద బ్యారేజ్లో ఒక 2 పియర్స్కు రిపేర్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే అవి రిపేర్లు చేయకుండా దానికి నువ్వు అట్లెట్లా జాతీయ హోదా ఇస్తా అని చెప్పని ఎకసెక్కాలు ఆడతాడు. జాతీయ హోదా ఇవన్నీ మంచిదైంది అనేటువంటి ఒక రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇస్తే మంచిదట, ఇక్కడ ఇవ్వకపోతే కూడా మంచిదట అంటూ మాట్లాడితే ఇది కూడా తల్లిపాలు దాగి రొమ్ముగుదినట్టు కాదా? ఇది నయవంచన కాదా? ఇది దగా కాదా? ఇది మోసం కాదా? మీరు నాయకులై ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడడం అంటే మీ చిల్లర రాజకీయాల కోసం ఇవాళ ఈ ప్రాంతానికి విఘాతం కలిగించే విధంగా ఒక ప్రాజెక్టును రిపేర్ చేయించకుండా జాతీయ హోదా అట్లెట్లిస్తారు అని చెప్పని నువ్వే మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలా? లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్దలు ఏం మాట్లాడాలా? ఇది నయవంచన అనే ఒక విషయం వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. చాలాసార్లు చూస్తాం మనం, కేంద్రంలో మంత్రులైనటువంటి ఒక లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, లేకపోతే మన వెంకయ్య నాయుడు గారు, లేకపోతే మన బండారు దత్తాత్రేయ గారు, వెనవర్ దే ద మినిస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పట్టుకొచ్చుకుంటారు. పర్టికులర్గా రైల్వే మినిస్టర్లు అయితే విపరీతమైన నిధులు, పట్టణ శాఖ మంత్రులు ఉంటే విపరీతమైన నిధులు పట్టుకొచ్చుకుంటారు. ఈ సన్నాసి ఆలోచన ఏంటంటే కాళేశ్వరం జాతీయ హోదా అడిగితే కూడా తప్పనేటువంటి రీతిలో ఒక భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ ఇవాళ కేసీఆర్ గారి పైన, కాళేశ్వరం పైన దాడి చేస్తున్నట్టుగా పరిస్థితి.
వాళ్ళేమో వాళ్ళ రాష్ట్రాలు బాగుపరుచుకుంటారు, మీరేమో రాష్ట్రాలు అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఒక రెండు ముఖ్య విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేట ఒక ప్రయత్నం చేస్తున్నా. కాళేశ్వరం ఏటీఎం అని చెప్పని నరేంద్ర మోడీ గారు అన్నారు మనకు కూడా ఎరికేది, దాన్ని మళ్ళా అన్నాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాను కూడా అన్నాడు కదా. నరేంద్ర మోడీ గారు పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అని చెప్పని అన్నాడా అనలేదా? బండి సంజయ్ గారు మీరు చెప్పండి. నరేంద్ర మోడీ గారు కాళేశ్వరం మీద అన్న మాట గుర్తొచ్చింది నీకు, రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మాట నీకు ఎందుకు గుర్తురాట్లే బండి సంజయ్? ఇది ఎట్లా న్యాయం అయితే చెప్పండి. అంటే రేవంత్ రెడ్డికి రక్షకుడు నువ్వేమన్నా? రేవంత్ రెడ్డి రామచిలుకవా నువ్వేమన్నా షీల్డా రేవంత్ రెడ్డికి ఏమన్నా? ఒక్కసారి నేను రాత్రి నుంచి దొలాడుతా ఉన్నా, బికాజ్ వెన్ ఐ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ ఐ వాంటెడ్ టు బి లిటిల్ మోర్ అథెంటిక్. ఎక్కడన్నా బీజేపీకి చెందినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి పైన సిబిఐ విచారణ జరగాలనో ఈడీ విచారణ జరగాలనో రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు ఒక అవినీతి పనుల పైన ఒక్క మాటన్నా ఎవరన్నా మాట్లాడినరా అని చెప్పని రాత్రంతా కూర్చొని దొలాడినా. ఏ టూల్స్ చూసినా, గూగుల్ చూసినా, ఇవి చూసినా అవి చూసినా ఎక్కడా కనబడతలా. సిగ్గు ఎగ్గు లేదు ఇప్పుడు ఈ బండి సంజయ్ గారికి కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు. మోడీ అన్నాడు ఆర్ఆర్ అన్నాడు, ఏటీఎం అన్నాడు. మరి మోడీ అన్న మాట ఎందుకు మాట్లాడతలేవు? మోడీ విధానమే మా విధానం కాళేశ్వరం అంటున్నావు. మోడీ ఏమైనా రిపేర్ చేయొద్దు అంటున్నాడా? అట్లంటే ఒకవేళ కనుక కాళేశ్వరం రిపేర్ చేయొద్దని మోడీ అన్నా బండి సంజయ్ అన్నా తెలంగాణ గడ్డ మీద తిరిగాడేటువంటి ఒక నైతిక రాత ఇద్దరికి కోల్పోతారు. మరొకసారి ఏ ముఖం పెట్టుకొని మీరు కరీంనగర్ దగ్గర పోయి ఓట్లు అడుగుతారు, లేకపోతే మోడీ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా ప్రచారం చేస్తాడు? ఇవాళ ఇంకొక విషయం నేను ఒక 3-4 సూట్ అయినటువంటి విషయాలు నేను తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ గారు మీరు కూడా వినాలి కేర్ఫుల్గా. ఊకే సిబిఐ విచారణ అని అంటా ఉన్నావు కదా. రేవంత్ రెడ్డి రక్షకుడైనటువంటి ఒక బండి సంజయ్ గారు దయచేసి ఏ రకంగా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారనేటువంటి ఒక విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫిబ్రవరి 2019 నాడు ఈడీ ఎంటర్డ్ ఇంటు ద ఫ్రే. వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉదయ్ సింహారెడ్డి గారు, ఇంకా ఎవరెవరో అందరి పేర్లు పెట్టి వాళ్ళు ఛార్జ్షీట్లో ఈ ఈడీ కేసులో ఇరికిచ్చినారు. ఏమైంది ఈ కేసు బండి సంజయ్ గారు? ఏమైంది ఈ కేసు? కేసీఆర్ గారి పైన సిబిఐ విచారణ జరగాల అని చెప్పని కోరుతున్నావు, ఈడీ విచారణ జరగాలని కోరుతున్నావు. రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ ఈడీ విచారణ నమోదైంది, ఛార్జ్షీట్ హస్ బిన్ ఫైల్. ఒక్కనాడన్నా నీ నోట్లకి వెళ్ళి ముత్యాలు రాలినాయా బండి సంజయ్ గారు? రేవంత్ రెడ్డి గురించి ఒక్కసారన్నా ఈ కేసు ఏమైంది, ఈడీ ఎందుకు విచారణ జరపలేదు? ఈడీ ఒకసారి ఓటుకు నోటు కేసులో ఈయన పేరు దర్జ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే నైతిక రాతలేదని ఒక్కనాడని అన్నవా? మరి మేము రేవంత్ రెడ్డి నిన్ను గెలిపించిండు అని అంటే మళ్ళీ ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తా ఉన్నావు. మళ్ళా రుణం తీర్చుకుంటా ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి చేస్తుండే తప్పిదాలను ప్రశ్నించకుండా కేసీఆర్ గారు 18 నెలలు అయింది గద్దెదిగి. 18 నెలలు సొల్లు పురాణం లెక్క ఇంకా కేసీఆర్ అని చెప్పని ఒక పక్కన రేవంత్ రెడ్డి రామకోటి రాస్తా ఉండే, ఒక పక్కన నువ్వు రాస్తా ఉన్నావు రామకోటి. మీకు దమ్ముంటే ఒక నిందితుడు అని చెప్పని ఈడీ పేర్కొంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పని ఓటుకు నేటి కేసు పైన కూర్చో ఈడీ దగ్గర. ఒక్కసారి పోయినవాను, ఒక్కసారన్నా ఈడీ దగ్గర పోయినావా? 1. 2, నేషనల్ రాయల్ కేసులో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు యంగ్ ఇండియా కంపెనీకి నేను టికెట్లు ఇప్పిస్తా, నేను పార్టీ పదవులు ఇప్పిస్తా అని చెప్పని ఆ యంగ్ ఇండియాకు నిధులు ఇప్పించినవు అని చెప్పని ఛార్జ్షీట్లో ఈడీ మెన్షన్ చేసింది. బండి సంజయ్ నీకు తెలుసా? ఒక్కసారన్నా మాట్లాడతావా దీని గురించి? మాట్లాడినవా? పొద్దున్న లేస్తే కేసీఆర్ సిబిఐ కేసు, కేటీఆర్ సిబిఐ కేసు, హరీష్ రావు సిబిఐ కేసు. మరి ఈ సిబిఐ కేసు ఏంది? ఈ ఈడీ కేసు ఏంది? 2. 3వ ముచ్చట, ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది నేను చెప్పబోయేది, ఇది కంప్లీట్ డార్మెంట్లో పెట్టేసిండ్రు.
విజయ సంకల్ప సభ అని చెప్పని ఏప్రిల్ 23, 2024 అమిత్ షా గారు మాట్లాడుతూ వాళ్ళ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లు తుంగలో దొక్కుతారని చెప్పని ఒక దొంగ వీడియో మార్పు చేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారి పైన అభియోగం చేస్తూ సాదాసీదా బీజేపీ కార్యకర్త కేసు ఫైల్ చేయలే. ప్లీజ్, ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నటువంటి ఒక సంస్థ కేసు ఫైల్ చేసింది. అది ఢిల్లీలో. దాని మీద నోటీసులు సర్వ్ చేసిండ్రు. ఇంతవరకు ఛార్జ్ షీట్ లేదు. అడిగే దమ్ముందా? మీ సొంత నాయకుడిని రేవంత్ రెడ్డి వీడియో మార్పు చేసి రిజర్వేషన్లు మీరు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తుంగలు దొక్కుతామంటే ఈ కేసు గురించి ఇంతవరకు నువ్వు మాట్లాడతలేవు. ఇక చెప్పుకుంటా పోతే 187 కోట్ల ముచ్చట కర్ణాటక నుండి ప్రభుత్వ అకౌంట్ నుండి మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 187 కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంలో తీసుకొస్తే అందులో 20 కోట్లు లిక్కర్ కొన్నారని చెప్పని ఛార్జ్షీట్లు రాస్తారు. వివిధ అకౌంట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వివిధ అకౌంట్లో డబ్బులు వేసిందంటారు. ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవే? పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటుంటివి, ఫోన్ ట్యాపింగ్ అంటుంటివి, కేసీఆర్ అంటుంటివి. కాళేశ్వరం గురించి చిల్లర మల్లరగా మాట్లాడుతుండు. నేను బండి సంజయ్ గారికి నేను పంపించదలుచుకున్నా. ఈ తెలంగాణ ప్రాణధార జీవధార ఇది హరీష్ రావు గారు మొన్న ఇచ్చినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీ. ఇది అద్భుతమైన పుస్తకం బండి సంజయ్ గారు. ఇది చదువుకోరి 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల వినియోగం. ఇది కాళేశ్వరం. 2 పియర్స్ కూలిపోతే దాన్ని పడావులో పెట్టిన రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టేట్టుగా నైతిక బాధ్యత ఉన్న కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ మంత్రి నువ్వు ఇవాళ తెలంగాణ పాలిట శాపంగా మారిన విషయాన్ని బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకొక ముచ్చట, అరే మీరు ఈటల రాజేందర్ గారికి మీకు 2 పంచాయతీ ఉంటే ఊరిమురిమి పిల్లి ఎవరి మీద పడ్డట్టు మీరు తెలుసుకోరు భయ్. మాకేంది గల్లాలు పట్టుకోరా బీజేపీ ఆఫీస్లో కొట్లాడుకోరు ఈటల రాజేందర్ బండి సంజయ్. పార్టీ స్టాండ్ అన్న నీది పార్టీ స్టాండ్ అని నువ్వు చెప్తున్నావు, నాది పార్టీ స్టాండ్, నాది నైతిక స్టాండ్ అని ఆయన చెప్తున్నావు. మీరు ఫస్ట్ తెలుసుకోరు. మీ అధ్యక్ష పదవుల కుర్చీల కోసం కాళేశ్వరం మీద దుమ్మెత్తి పోస్తా అంటే తెలంగాణ రైతాంగం నోట్లో బండి సంజయ్ గారు మన్ను పోసినట్టే అనే ఒక విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా బాధ్యత ఉంటే నీకు నిజంగానే కనుక కరీంనగర్ ప్రజలు ఓట్లేస్తే ఎంపీ అయితే, అక్కడి నుండే నువ్వు మంత్రి అయితే, మేడిగడ్డ దగ్గర కూర్చొని ఆ 2 పియర్స్ను రిపేర్ చేయించాలా. నువ్వు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తాడు కదా, నువ్వు ఫోన్ చేయగానే ఎత్తాడు, ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ఎత్తాడు. రిపేర్ చేయించండి. మా వినోదన్ అన్నట్టు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఢిల్లీలో నీకు నిజంగానే పరపతి ఉంటే, రేవంత్ రెడ్డి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ తుమ్మిడిహెట్టు దగ్గర 152 ఫీట్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టరి, మీటర్ల ఎత్తు దగ్గర ప్రాజెక్టు కట్టరి. చిల్లర మల్లరగా మాట్లాడి మీరు పలచన కాకండి. తెలంగాణ ఉద్యమకాలంలో చాలాసార్లు అంటుంటివి, తెలంగాణకు శాపం, తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటిది ఆంధ్ర నాయకులు కాదు, తెలంగాణలో ఉంటూ తెలంగాణ నాయకులే బానిస మనస్తత్వంతో బాధ్యతారాహిత్యంతో వ్యవహరించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పినాం. ఇవాళ తెలంగాణ వచ్చిన 10-12 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా తెలంగాణకు ఆంధ్ర పాలకవర్గం అన్యాయం చేస్తూ ఉంటే బండి సంజయ్ కరీంనగర్ అంటే ఒక గుండెకాయ తెలంగాణకు, విప్లవాల గడ్డ అది. ఆ గడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు, మంత్రి అయి ఉండి తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబుని అడగడు, చంద్రబాబుతో కుమ్మక్కైనటువంటి రేవంత్ రెడ్డిని అడగడు, రైతాంగం నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు, మీడియా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ లట మళ్ళీ సుతపలుకులు పలుకుతా ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చిండ్రట, మాకొక్కసారి అవకాశం ఇవ్వాలట. అవకాశం ఇవ్వకపోతేనే ఇంత ఆగమాగం చేస్తూ ఉన్నారు మీరు. ఇక ఇస్తే ఏం చేస్తారు ఆగం చెప్పుని, మొత్తం ఆంధ్రాకో లేకపోతే ఇంకెక్కడికో మొత్తం తాకట్టు పెట్టేస్తారు మీరు, గుజరాత్కు తాకట్టు పెట్టేస్తారు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మేధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అండి. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్లు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. రెండోది, నిన్న ఒక్కటే అడిగింది కదా స్ట్రేట్ క్వశ్చన్, ఎట్లా ఆయకట్టు ఎక్కువ వచ్చిందని. నేను బండి సంజయ్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఒక్కటే సమాధానం చెప్పి కదా. డీటెయిల్స్లకి కూడా నేను బోను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే మా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, కమలాకర్ అన్న అండ్ శ్రవణ్ గారు చాలా డీటెయిల్గా చెప్పిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కొత్త ఆయకట్టు ఎంత క్రియేట్ చేసిర్రు? 5,71,000. 2 కలిపితే, అన్ని కలిపితే, స్టెబిలైజేషన్, కొత్త ఆయకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది 6,64,000 మాత్రమే. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి 48,74,000 ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. వాస్తవం ఇది కానా కాదా? మరి నీకు దిమాక్ లేదా? 2000 నువ్వు అసలు బీజేపీ పార్టీవా, నువ్వు కాంగ్రెస్ పార్టీవా? రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, మేము వచ్చిన తర్వాత 48,73,000 కేసీఆర్ ఇచ్చిండు. దీనికి నీకు దమ్ముంటే మాకు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు, వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు. చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమి ఇచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తాం దా. దీనికి నీకు దమ్ముంటే దా, నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్.